క్రమశిక్షణ నేర్పించాల్సిన గురువే కక్షపూరితంగా వ్యవహరించి తోటి విద్యార్థులతోనే ఓ విద్యార్థిపై దాడి చేయించిన అమానుష ఘటన కోంపాలి ప్రభుత్వ పాఠశాలలో వెలుగు చూసింది. 7వ తరగతి చదువుతున్న సూర్య అనే విద్యార్థి తన మాట వినటం లేదనే నెపంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణ 10వ తరగతి విద్యార్థులను ఉసిగొల్పి సూర్యపై తీవ్రంగా దాడి చేయించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తోటి విద్యార్థుల దాడిలో బాధిత విద్యార్థి సూర్యకి తీవ్ర గాయాలయ్యాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి విద్యార్థుల మధ్య చిచ్చుపెట్టిన హెడ్ మాస్టర్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధితుడి తండ్రి శివరామకృష్ణ ఫిర్యాదు మేరకు పేట్ బషీర్బాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన చోట ఇలాంటి హింస చోటు చేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. గవర్నమెంట్ హై స్కూల్ దగ్గర ఇక్కడ మేస్త్రి గారి చిన్నారావు కొడుకు వాళ్ళ అబ్బాయిని తీవ్రంగా ఒక 9 మంది విద్యార్థుల చేత ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఉండి ఈ విధంగా కొట్టియడము ఆయన రాజరికం అనుకుంటుండు. ఈరోజు మొత్తం గత 2 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నా ఆయన వివరశాలి ఒక రాజరికల పరిపాలన చేస్తున్న ఈ వ్యవస్థ అంతా నాది. ఆ పిల్లగానికి రాత్రి ఎంత నిద్ర లేదు. తల్లిదండ్రులు వాళ్ళందరికీ కూడా నిజంగా ఈ థర్డ్ డిగ్రీ ఇవాళ పోలీస్ స్టేషన్లో కొడతలేరు. ఈ విధంగా 9 మంది విద్యార్థుల చేత కొట్టించి ఆ పిల్లగానికి పానం పోతే అతను ఏంది వాళ్ళ పిల్లలకే జరుగుతూ ఇలా ఈ విధంగా ఈరోజు అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలి, అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పి మేము కొంపల్లి తరఫున కోరుతున్నాం. నేను మధు సార్ అని ఒకసారి పంపించారని సైకిల్ దగ్గరికి వెళ్ళొస్తుంటే చార్లీ సార్ అని ఆయన చూసి వీళ్ళు గాలిపుతానికి వెళ్తాను హెచ్ఎం సార్ చెప్తే హెచ్ఎం సార్ డక్అవుట్ చేసుకుంటారని అన్నారు. వెళ్తారికి వెళ్ళి నుంచి బెడ్ పొంగమని అక్కడి నుంచి 9 కల్లు 10 అలా వెళ్తుందా అని పిలిపించి కొట్టించారండి. మళ్ళీ ఎంత తిరిగి నొప్పి వస్తుందని చూసుకుంటే మళ్ళీ తిరిగేసి ఎందుకు చూస్తున్నాను కొట్టారండి. వాడు ఏం తప్పు చేశాడు ఇప్పుడు మా కంప్లైంట్ ఇవ్వాలి లేదా సార్ కొట్టచ్చు. పిల్లల చేత కొట్టిస్తుందండి సార్. అంత తప్పు ఏం చేశాడు అన్నది మాకు కావాలి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్ చెప్పండి, ప్రెసెంట్ ఆ స్టూడెంట్ ను కొట్టించిన టీచర్ పరిస్థితి ఏంటి? పోలీసులు కేసు నమోదు చేశారా? అసలు అప్డేట్స్ ఏంటి విజయ్? తాజ్ అయితే కొంపల్లి ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నటువంటి సూర్య అనే విద్యార్థిని తోటి విద్యార్థులు అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నటువంటి సుమారుగా 9 నుంచి 10 మంది విద్యార్థులు విచక్షణ రహితంగా దాడి చేసి అతని పైన విచక్షణ రహితంగా కొట్టడం తోటి పూర్తిగా సూర్య తీవ్ర గాయాల పాలయ్యాడు. అతనికి కాలుకి అలాగే వీపు పైన కూడా తీవ్ర గాయాలయ్యాయి. సో దీనికి సంబంధించి ఆ ప్రధానోపాధ్యాయుడు స్కూల్లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నటువంటి కృష్ణ ప్రస్తుతం అటు దుండిగల్లోను ఎంఈఓగా ఇన్ఛార్జ్ ఎంఈఓగా కూడా విధులు నిర్వహిస్తా ఉన్నాడు. సో గత 2 సంవత్సరాల నుంచి కూడా పిల్లల్ని అనేక ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. సుమారుగా 9 నుంచి 10 మంది విద్యార్థులను సూర్యపైకి ఉసిగొలిపి అతని పైన విచక్షణ రహితంగా దాడి చేయించాడు కృష్ణ అనేటువంటి ఆరోపణ అయితే ప్రధానంగా సూర్య తల్లిదండ్రులు శివరామకృష్ణ అతని తల్లి కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే దీనిపైన పేట్ బషీర్ పోలీస్ బాగులు ఎవరైతే ఉన్నారో పేట్ బషీర్బాద్ పోలీసులకు సంబంధించి ఫిర్యాదు కూడా అందుకున్నారు. దానికి సంబంధించి కేసు కూడా కట్టి పోలీసులు అయితే విచారణ జరిపిస్తా ఉన్నారు, దర్యాప్తు కూడా చేస్తా ఉన్నారు. అయితే ఇటు బాబు తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. సో ఇది వరకు అంటే ఇప్పుడే ఇలా కొట్టారంటే ఇది వరకు ఇంకా ఎంత ఇబ్బంది పెట్టారో తమ కుమారుణ్ణి అంటూ కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి ఉపాధ్యాయులే ఇంతటి దారుణానికి ఒడిగడతారా అనేటువంటి ఆవేదన ఇటు స్థానికుల్లో కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే స్కూల్ కి వెళ్తేనే ఒక మంచి క్రమశిక్షణ ఉంటుంది, పిల్లలు వాళ్ళ నడవడిక మార్చుకుంటారు, జీవితాల్లో పైకి వస్తారనేటువంటి ఆలోచన ఉంటుంది. ప్రతి తల్లిదండ్రి వాళ్ళు ఎంత దారుణంగా అంటే ఎంత పేదరికంలో ఉన్నా కూడా వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలని చూస్తారు. సో అలాంటి చదువుకోవడానికి వెళ్ళినటువంటి ప్రదేశంలో ఆ స్కూల్లో ఇంతటి దారుణం జరగడం అనేది ఆ తల్లిదండ్రులకైతే జీర్ణం అవడం లేదనే చెప్పాలి. మరి ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అనేది స్థానికంగా కూడా పెద్ద ఎత్తున తీవ్రంగా కలకలం అయితే రేపుతుందనే చెప్పాలి. ఎందుకంటే స్థానికులు కూడా కొద్ది రోజులుగా కృష్ణ ఎవరైతే ఇన్ఛార్జ్ ఎంఈఓగా పనిచేస్తా ఉన్నాడో అదే ఇటు కొంపల్లి ప్రభుత్వ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలో కూడా ఆయన ఇటు ప్రధాన ఉపాధ్యాయుడిగా కూడా పనిచేస్తా ఉన్నాడు. సో దీనికి సంబంధించి 2 ఏళ్ళుగా కూడా ఆయన ప్రవర్తన సరిగా లేదంటూ కూడా స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి ఘటనకు సంబంధించి ఇప్పటికే పేట్ బషీర్బాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును కూడా ప్రారంభించారు. ఇటు సూర్యకి కూడా తీవ్ర గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స కూడా అందిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ విజయ్.